రాజ్యాంగేతర శక్తిగా సీఎం తమ్ముడు అర్ధరాత్రుల్లోనూ సెక్రటరియట్లోనే లక్షలు కోట్లలో అక్రమ వసూళ్లు. అది వాళ్ళ ఇల్లు అయిపోయింది. సెక్రటరియట్ అనేది వాళ్ళ ఇల్లు అయిపోయింది. వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. లక్షల కోట్లలో అక్రమ వసూళ్లు. 7 నెలల్లోనే పెరిగిన అవినీతి. ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలి. ఎమ్మెల్యే హరీష్ బాబు సంచలన ఆరోపణలు. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడే రాజ్యాంగేతర శక్తిగా మారి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడని పవర్ కారిడార్స్ లో చర్చ జరుగుతుందని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సోమవారం పాల్వాయి హరీష్ బాబు మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తమ్ముడు అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా సెక్రటరియట్ లోనే కనిపిస్తున్నాడని ఆరోపించాడు. లక్షలు కోట్లలో బేరాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక ఫైల్ తీసుకోవాలంటే డబ్బులు చెల్లించాల్సిందే అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 7 నెలల్లోనే అవినీతి పెద్ద ఎత్తున పెరిగిపోయిందని మండిపడ్డారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ ఆది శ్రీనివాసులు నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి కోసం 7,500 రూపాయలు ఇచ్చిన చెక్కు రాలేదని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. మంత్రులంతా ప్రతి పనికి పైసా వసూలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సర్కార్ లో గల్లీ నాయకుల నుండి పై స్థాయి వరకు అవినీతిలో మునిగిపోయారని ఆరోపించారు. తెలంగాణలో పాలన స్తంభించిందని, ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉందని విమర్శించారు. గ్రామీణ పంచాయతీ రాజ్ భవనాల శాఖలో కూడా రోడ్లు అధ్వానంగా ఉందని అన్నారు. డబ్బులు చెల్లించక కాంట్రాక్టర్లు కూడా పనులు చేసేందుకు ముందుకు రావడం లేదని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉందని, ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి నాయకుల అవినీతి ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. చూసారా, 10 సంవత్సరాలుగా అధికారం లేదు, ఆవురావురమని ఉన్నారు. ఏది దొరికితే అది అందుక తిందామని చూస్తాను. ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని డిమాండ్ చేసిందంటే ఇదే పాల్వాయి హరీష్ బాబు. ఇక ఎక్కడి దాకా ఈ దోపిడీ పోతున్నదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ రెండు రకాల కోణాలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒకటేమో 39 మంది ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రజలు ఇచ్చిండ్రు. ప్రధాన ప్రతిపక్షంగా 39 మంది ఎమ్మెల్యేలను ఇచ్చిండ్రు. ఈ దొంగలేమో గోడ దునికి పారిపోతున్నారు. అంటే ఈ దొంగలు గోడ దునికి పారిపోతున్నారు. కానీ 8 మంది ఉన్న ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలేమో రోజుకొక్క అవినీతిని బయట పెడుతున్నారు. మొన్నటిదాకా ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి దందాను, అదేవిధంగా సీఎం దందాను, వాళ్ళ మంత్రుల దందాను చెప్పుకొచ్చింది. ఈ రోజేమో ఈ పాల్వాయి ఎమ్మెల్యే హరీష్ బాబు, పాల్వాయి హరీష్ బాబు ఏం చేసిండు, ఏకంగా సీఎం తమ్ముడి భాగవతం అర్ధరాత్రుల దాకా ఈ సెక్రటరియట్లోనే ఉంటూ కోట్లాలకు అక్రమాలకు పాల్పడుతున్నాడట. ఒక ఫైల్, ఏ ఫైల్ తీసుకపోయినా దీనికి రేట్ ఎంత అని మాట్లాడుకొని పైసలు వసూలు చేస్తున్నట్టు ఇక్కడ ఎమ్మెల్యే హరీష్ బాబు చెప్తున్నాడు. ఇక ఈ దొంగలు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా కాంగ్రెస్లో దునుకుతాను. దీనివల్ల ఏంటంటే బీజేపీ బలపడుతుంది. బీజేపీ బలపడితే తెలంగాణకు మరింత నష్టం. నేను చెప్తున్నా, మీకు అర్థమవుతుందో లేదో ప్రజలకు. బీజేపీ బలపడ్డదంటే తెలంగాణ మరింత సర్వనాశనం. ఇదే మనం అర్థం చేసుకోవాలి. కొట్లాడవలసిన దొంగలేమో పార్టీలు మారుతున్నారు. ఈ బీజేపీ నాయకులేమో అవినీతి అక్రమాల మీద మాట్లాడుతున్నారు. ఇట్లా మాట్లాడినప్పుడు ప్రజలు డైవర్ట్ అయి బీజేపీ కోసమే చూస్తారు. అదే జరిగిందంటే మన ప్రాంతానికి మరింత నష్టం. అదే అర్థం చేసుకోకపోతే యువతగా మనం మరింత వెనకబడిపోతాం. ముందు ఈ బీఆర్ఎస్ దొంగలు ఎవరైతే పార్టీలు మారుతున్నారో వాళ్ళ శండాలు తీయాలి ముందు, అప్పుడే వాళ్ళు దారికి వస్తారు. ఇక రాజ్యాంగేతర శక్తిగా సీఎం తమ్ముడు ఇక మొత్తానికి ఆర్థిక ఎమర్జెన్సీ ప్రకటించాలని చెప్పిందంటే ఈ బీజేపీ వాళ్ళని ఎంటిక కూడా వీకలేడు రేవంత్ రెడ్డి. బీజేపీ వాళ్ళది రేవంత్ రెడ్డి ఎంటిక కూడా వీకలేడు. కాబట్టి వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూడు. బీజేపీ వాళ్ళు ఏమో రేవంత్ రెడ్డి మీద విమర్శలు చేస్తాను, రేవంత్ రెడ్డి తమ్ముడి మీద దోపిడీ చేస్తానని వాళ్ళ తమ్ముడి మీద విమర్శలు చేస్తాను. కానీ రేవంత్ రెడ్డి వీళ్ళని ఏమంటలేడు. బీఆర్ఎస్ వాళ్ళని మెల్లగా చేర్చుకుంటాడు ఒక్కొక్కరిని. అంటే వీళ్ళిద్దరు బీజేపీ కాంగ్రెస్ ఎంత అద్భుతంగా లోపాయకార ఒప్పందంలో ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి.